కాశీకి పోయినా కాటికి పోయినా కొన్న సందర్భంలో ఒకనొక సమయంలో ఒక బ్రాహ్మణుడు సన్యాస అవతారం పొందారంట. ఆయన వచ్చేసి ఆ 14వ శతాబ్దం కాలంలోనే ఒక కాశీకి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలం అక్కడనే జీవించి తపస్సు చేసుకొని తిరిగి తన స్వగ్రామానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఒక శాలగ్రామాన్ని తీసుకుని అక్కడి నుంచి కాశీ నుంచి బయలుదేరాడు. మార్గమధ్యంలో వెళుతూ ఒకనొక సమయం నుండి ఇక్కడ నిద్రపోవడం జరిగింది. ఆ శివలింగాన్ని ఈయన ఏం చేశాడంటే ఆయన ఇక్కడ విగ్రహాన్ని చేసి మాలందరూ మాల పండబెడతారు. ఏం చేశాడంటే ఒక శిలమ మాదిరి ఆకారంలో బండకు ఒక శిలమ మాదిరి ఉన్నది. ఆ శిలమలో ఆ విగ్రహాన్ని పెట్టేశాడు. పెట్టి నిద్రించడం జరిగింది. ఆ తర్వాత అతను వేకువజామున లేచి కదిలిస్తే విగ్రహం 4 దిక్కులు కదులుతుందే కానీ పీకనికి రావట్లేదు. కానీ నేను ఇంత దూరం కాశీ నుంచి తీసుకొచ్చాను కదా విగ్రహాన్ని, ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏదైనా భిన్నమైతే నాకు పనికి రాదనే ఉద్దేశంతో శత విధాలా ప్రయత్నించినటువంటి అతను నిద్రపోయాడంట. ఒక స్వామివారి కళలు కనిపించి, నాయన నన్ను ఇంత దూరం నుంచి మోసం వస్తావు, నన్ను ఇక్కడ నువ్వు ప్రతిష్ఠించేసావు కాబట్టి నువ్వు వెళ్ళిపోని చెప్పావంట. దాంతో అతను స్వామి ఇక్కడ చూస్తే అంతా చుట్టూ చూస్తే కంప చెట్లు ఉన్నాయి, అడవి మాదిరిగా ఉంది, చూస్తే ఎవరు కూడా నేను పూజ చేయరు కదా, ఈ ప్రదేశంలో నువ్వు ఎట్లా జీవిస్తావు స్వామి అని అడిగాడు వెళ్తున్నాక. అప్పుడు ఆ కళలో నువ్వు వెళ్ళిపోనాయన అని చెప్తే అతను వెళ్ళిపోయాడంట. తర్వాత కొందరు ఇక్కడ శివలింగం ఉందని చూసిన గమనించిన భక్తులు చిన్న దేవాలయాన్ని ఏర్పడడం జరిగింది. అది ఇది నదిలో మధ్య భాగం అంటే సైడ్కి ఒక వద్ద లాస్ట్ భాగం అన్నమాట. నది పారుతూ ఉంది దేవుని ముందర కూడా. ఇది ఆళ్ళగడ్డ దగ్గర ఉన్న కాశంతల టెంపుల్. మన శివయ్య గారు ఇక్కడ వెలిచి ఉన్నారు. చూడండి, ఇదే నందీశ్వరుడు. చూశారు కదా, చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో. ఎవరైనా సరే పిల్లలు పెద్దలు బాగా అందరూ ఎంజాయ్ చేయాల్సిన ప్లేసు. కాకపోతే కొద్దిగా పాచి అనేది ఉంది, జాగ్రత్తగా ఉండాలా. చూడండి కాశంతల ఎలా ఉందో. శివరాత్రికి అలాంటి టైంలో వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది కదా, చాలా అద్భుతంగా ఉంది కదా. పిల్లల్లో ఎంజాయ్ చేయొచ్చు, పెద్దల్లో పుణ్యం తెచ్చుకోవచ్చు. కాచంతల స్వామి యూట్యూబర్లే, స్వామి యూట్యూబర్లే ఈ ప్రతిక్రియ ఏం చెప్తారా? ఓం తద్ బ్రహ్మ తద్వాదరాత్మ